గుడివాడ రాజకీయాలు మరోసారి తీవ్ర స్థాయిలో వేడెక్కాయి. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అత్యంత ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎదిగిన నువ్వా మాట్లాడేది అంటూ కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై నాని చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ జగన్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత వివాదాల్లో గుడివాడలో నాని సాగించిన అరాచకాలను రావి వెంకటేశ్వరరావు కడిగి పారేశారు. గుడివాడలో రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలపై టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ బూట్లు నాకి రాజకీయాల్లో సీటు తెచ్చుకున్న కొడాలి నాని ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే గుడివాడలో ఊరుకునే వాళ్లు ఎవరూ లేరని హెచ్చరించారు. కూటమి నేతలపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కాళ్లు పట్టుకున్నాడో ఒకసారి గుర్తు చేసుకో, అవసరమైతే ఆ విషయాలు మేమే ప్రజలకు చెప్తాం అంటూ రావి వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబ వ్యవహారాలపై స్పందిస్తూ తాము ప్రత్యేకంగా విమర్శ చేయాల్సిన అవసరం లేదని, స్వయంగా వారి కుటుంబ సభ్యులే జగన్ అసలు రంగును బయటపెడుతున్నారని రావి గుర్తు చేశారు. జగన్ కు భయపడే తల్లి విజయమ్మ అమెరికా వెళ్లిపోయిందని, సొంత తండ్రిని గొడ్డలతో నరికించిన వారిని మా అన్న కాపాడుతున్నాడు అని ఒక చెల్లి అన్న అని చెప్పుకోవడానికి కూడా పనికిరాడు అని మరో చెల్లి వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రజలందరూ వింటున్నారని ఎద్దేవా చేశారు. గుడివాడ అభివృద్ధిని కొడాలి నాని ఎలా నాశనం చేశారో రావి వెంకటేశ్వరరావు ఎండగట్టారు. క్యాసినోలు, పేకాట క్లబ్బులు, బెట్టింగ్లతో యువత భవిష్యత్తును నాశనం చేసి గుడివాడను వెనక్కి నెట్టేశారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పినా నానికి సిగ్గురాలేదని ధ్వజమెత్తారు. అధికారం పోగానే భయంతో 2 ఏళ్ల పాటు గుడివాడకే రాకుండా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ మీటింగులు పెట్టి సొల్లు మాటలతో సామాన్య కార్యకర్తలను బలి చేయడానికి చూస్తున్నాడని మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా గుడివాడ ప్రశాంతంగా అభివృద్ధి దిశగా సాగుతోందని, ఇప్పుడు మళ్లీ వచ్చి యువతను రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రావి వెంకటేశ్వరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మా మహానుభావుడు మంచి ముహూర్తాన్న ఆనాడు 1983లో పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం అయిన ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన ఒక్కడే మహానుభావుడే. ఆయన స్థాపించిన పార్టీ 44 సంవత్సరాలైనా సరే ఈ రోజున అంచెలంచె ఎదుగుతూ బలమైన శక్తిగా దగ్గర 1 కోటి పైన సభ్యులున్న పార్టీ ఇది. భారతదేశంలో ఒక రీజనల్ పార్టీ ఎక్కడ కూడా ఇంతమంది సభ్యత్వాలు లేవు. క్రమశిక్షణతో ప్రతి ఏటా కార్యక్రమాలు జరుపుకోవటం, అదేవిధంగా పేద ప్రజలకి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ పెద్దపేట వేసి రాజకీయ చైతన్యం వాళ్ళతో ఎంతోమందిని బీసీలని ఎమ్మెల్యేలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా రాజ్యాధికారం అందించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి పార్టీని ఇంకా బలోపేతం చేసి మహిళలకి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఉద్యమంలాగా నడుస్తుంది ఈ రోజున. అదేవిధంగా అనేక సంస్కరణలు ఆనాడు మహిళలకి సమాన కాస్టు సమానం కానీ, బీసీ రిజర్వేషన్ కానీ మనం 40 ఏళ్ల క్రితమే మనం ఇవన్నీ కూడా ప్రజలకు ముందు ఉంచాం. వాళ్ళకి కేంద్రంలో కూడా కలిపి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటే అది విజన్తో ఉన్న వ్యక్తులకి అర్థమవుతుంది. నిన్న కొడాలి నాని 2 ఏళ్ల తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మళ్ళీ పిచ్చివాడు మాట్లాడుతున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మోగజేతి కింద నీళ్లు తాగుతా రీల్స్ రిలీజ్ చేశాడు. అన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమంటా అంటే చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఏం పని లేదు. వాళ్ళకి కేవలం తల్లి, చెల్లి, గొడ్డలేని మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది మేము కాదురా సన్నాసి. అది మాట్లాడింది చెల్లే మాట్లాడింది, తల్లే మాట్లాడింది, గొడ్డలేమో ప్రజలు చెప్పారు ఈ తీర్పు. ఏం మాట్లాడిన విషయాలు కాదు అది. ప్రజలు ఆ మహాతల్లి ఏ విధంగా కేసు వేసిందో జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళి ఆ తల్లిని అడగరాదరా నువ్వని నేను అడుగుతున్నాను కొడాలి నాని. అదేవిధంగా చెల్లి అయితే పబ్లిక్ అనే మాట్లాడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గురించి.
నేను మాట్లాడి ఇక ఇవన్నీ కూడా మా నోటి నుంచి వచ్చేటట్టు వక్రీకరించి మాట్లాడుతున్నాను. అవన్నీ కూడా తల్లి చేసింది, చెల్లి చేసింది, గొడ్డలో ప్రజలు చెప్పారు. అలాగే ఇంకో మాట మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడతాడు, చెప్పిన మాట తప్పుడు మడం చెప్పుడని మాట్లాడుతున్నాడు. నేను అడిగేది ఒకటే, కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఏమైందిగా? అన్నీ కంప్లీట్ చేసే ఉన్నావు కదా. రాజధాని అమరావతి ఏమైంది? రివర్స్ టెండరింగ్ ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? డిఎస్సి ఏమైంది? ఇవన్నీ కూడా దుర్మార్గుడు ఏది చేయక చేతకాక పరిపాలన. ఆ నెపం ప్రతిపక్షాల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా ప్రధానమంత్రి మీద దోసేయడం సరైన పద్ధతి కాదు. ఇవాళ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఆడు గుప్పిడిగా ఉంటేనే తెలిసేది ఆడు బలం, ఆడు ఓపెన్ అయిపోయింది, ఆడి దగ్గర ఏమీ లేదని. వాళ్ళు రా, మేము ప్రజాస్వామ్య ప్రకారం రమ్మన్నా, పోటీ చేయమని మేమే కోరుతున్నాం నిన్ను, ఎంతవరకు వస్తావు చూస్తా రానని. ఈ దుర్మార్గుడు ఆ రీల్స్ పాతయన్ని దమ్ము ఉంటే రా చూసుకుందాం అన్నాడు కదా, ఏమైంది? 2 ఏళ్ళు కనపడలే ఆవిడకి. వాళ్ళు ఇంత భయంకరంగా ప్రజలు తిరస్కరించినా సిగ్గులేదా? ఇంకా మళ్ళీ మొదలెట్టాడు, రీల్స్ మొదలెట్టాడు. అన్నీ వాస్తవాలే. వాళ్ళ నువ్వు మాట్లాడిన రీల్స్ వల్లనే కదా అని ఓడిపోయింది, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? ప్రజాస్వామ్యంలో పద్ధతిగానే మనం పోటీ చేస్తాం, రమ్మన్నాం కదా. చెప్పాల్సింది చెప్పు ప్రజలకి, నీ దగ్గర ఏముందో సత్తా చూపించు. వివాదాలు ఏ విధంగా దోసుకున్నావు, ఏ విధంగా ఆలోచన చేసావు అందరికీ తెలుసు. కొంతమంది మనుషులను పెట్టుకుని ఆనాడు కబ్జాలు చేసి, ప్యాకాట్లు పెట్టి, క్యాజినోలు పెట్టి, ఇది చేసింది ఎవడో? దుర్మార్గుడు చేసిన తప్పులన్నీ కప్పుకుంటాక ఏదో పిచ్చిపోతులు మాట్లాడతాడు. నమ్మబాగని ప్రజలు దయచేసి ఈ దుర్మార్గుడు వస్తే మనం బతకలేం గుడివాళ్ళు. ఎందుకంటే అటువంటి అరాచక శక్తులు రెచ్చగొట్టి ప్రజల మీద పంపుతా ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయండి. 2 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళని పిచ్చిపోతలు కొడుతున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా ప్రధానమంత్రిని వంగి నమస్కారం పెడతాడు. మరి నువ్వేం చేశావు? 2004లో జూనియర్ ఎన్టీఆర్ కింద బూట్లు మోసి, టీ కప్పులు మోసి, బ్లాక్మెయిల్ చేసి సీట్ నీకు రాలా? అలా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని ఇవ్వాల్సి వస్తుంది. మరి నువ్వు చేసిన పాపాలు అయ్యే కదా, నువ్వు చేసిన డ్రామాలు అయ్యే కదా. ఈ దుర్మార్గుడు జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా స్వార్థం లబ్ధి పొంది వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఆ చేసిన ఎన్ని పాపాలన్నీ ప్రజలు తెలియజేస్తాం. ఇంకా చాలా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఏ విధంగా వాడుకున్నాడు అన్నీ మాకు తెలుసు. మాట్లాడదామంటే మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు నేనేం చేసావో, ఏ విధంగా చేసావో, ఏ విధంగా మోసం చేసావో అన్నీ ఉండే రికార్డులు. ఎక్కడికి పోలా, ఖచ్చితంగా రేపు విడివాళ్ళ మాట్లాడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయి, ప్రజల ముందు అన్నీ కూడా ఈ పాత చరిత్ర అంతా కూడా బయట పెడతామని చెప్పి తెలియజేస్తాం.